సంపూర్ణ రామాయణం. శ్రీరామ జయరామ జయ జయ రామ. ఒకానొక సమయంలో వాల్మీకి మహర్షి అనే ఒక గొప్ప తపస్వి ఉండేవారు. ఆయన ఆశ్రమంలో సీతాదేవి, ఆమె యొక్క కుమారులు కుశలవులు ఆశ్రయం పొందుతున్నారు. ఒకరోజు సద్గురువు మరియు మహా తపస్సంపన్నులైనటువంటి శ్రీ నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి మహర్షి నారదుల వారి నమస్కరించి ఒక ప్రశ్న అడిగారు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేదంటి సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, అసూయని గెలిచినవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు, ఈ 16 గుణములు పరిపూర్ణంగా కలిగిన ఒక మానవుడు ఈ లోకంలో, ఈ కాలంలో, నేను ఉన్న రోజులలో, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా కంటితో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగారు. గుణవంతుడు అంటే విన్నది, చదువుకున్నది ప్రవర్తన యందు ఆ సందర్భంలో ప్రకటమయ్యేది. వీర్యవంతుడు అంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తనకు తానుగా నిలబడి ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగి పడగొట్టేవాడు. ధర్మాత్ముడు అంటే ధర్మం తెలిసి దానితో పాటు అధర్మం కూడా తెలియడం. అంటే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో కూడా తెలియటం. కృతజ్ఞతాభావం అంటే ఎవరి వలన అయిన ఉపకారం పొంది అది ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉండడం. సత్యం పలికేవాడు అంటే ఎల్లప్పుడూ మరియు ఎలాంటి సందర్భంలో అయినా సత్యం పలికేవాడు. దృఢమైన సంకల్పం కలిగినవాడు అంటే తాను ఒకసారి ఒక పని చేస్తా అంటే పిడుగులు పడినా సరే ఆ పని విడిచిపెట్టకుండా చేసేవాడు. చారిత్రము అంటే ఆయన ప్రవర్తన చూస్తే వేదం చదవాల్సిన పని లేదు. అంటే అతను ఏ పని చేసినా ధర్మబద్ధంగా నడవడిక కలిగి ఉండడం. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు అంటే గుండెల నిండా అన్ని ప్రాణుల పట్ల కారుణ్యం కలిగి ఉండడం. విద్యావంతుడు అంటే తెలుసుకోవలసినవన్నీ తెలుసుకోవడం. సమర్థుడు అంటే ఎలాంటి పని అయినా చేయగలిగిన వాడు. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేదంటి సౌందర్యం అంటే నిలబడినా, యుద్ధం చేస్తున్నా, పడుకున్నా, ఏ పని చేసినా చూడడానికి అందంగా ఉండడం. ధైర్యవంతుడు అంటే తను అనుకున్న పని మొదలుపెట్టి ఎలాంటి అవరోధాలు వచ్చినా పక్కకు పెట్టకుండా ఆ పనిని చేయడం. క్రోధాన్ని జయించినవాడు అంటే కోపం యొక్క మూలం తెలుసుకొని దాన్ని జయించడం. తేజస్సు కలిగినవాడు అంటే అపారమైన కాంతి ఉండడం. అసూయని గెలవడం అంటే తనకన్నా ఎక్కువ వృద్ధిలో ఉన్నవారిని నమస్కరించడం, తనకన్నా తక్కువ వృద్ధిలో ఉన్నవారిని బాగా వృద్ధిలోకి రావాలి అని ఆశీర్వదించడం. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోగలడం అంటే ఒక పని పూర్తి చేయడం కోసం కోపం వచ్చినట్టు ప్రవర్తించడం. ఈ గుణములు ఉన్నవారు ఇప్పుడు ఉంటే నాకు చెప్పండి అని అడిగారు వాల్మీకి మహర్షి. నారదుల మహర్షి అన్నారు, చాలా కష్టమైన ప్రశ్న అడిగావు. సాధారణంగా నువ్వు అడిగిన 16 గుణములు ఒక వ్యక్తి అంటూ ఉండవు, కానీ ఒక నరోత్తముడు ఉన్నాడు అని నారద మహర్షి 100 శ్లోకాలలో సంక్షేప రామాయణం మొదలుపెట్టారు. రామ అనే నామంతో నువ్వు చెప్పిన 16 గుణములతో పాటు ఇంద్రియాలను నిగ్రహించినవాడు. దశరథ మహారాజుకి సంతానం లేక అశ్వమేధ యాగం చేసి తన పాపాన్ని పోగొట్టుకొని పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగం చేసి యజ్ఞపురుషుడు ప్రసాదాన్ని ఇస్తే దాన్ని తన భార్యలు స్వీకరించి పెద్ద భార్య కౌసల్యాదేవికి రాముడు జన్మించి పినతల్లి అయిన కైకేయి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి శ్రీరామమూర్తి అని 2 వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజుని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రి సత్యవాకు నిలబెట్టడాని కోసం అరణ్యానికి బయలుదేరి పోతున్న సమయంలో శ్రీరామునితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు వెంట వెళ్ళారు. చిత్రకూట పర్వతంకి చేరుకున్నాక భరతుడు శ్రీరాముని దగ్గరికి వచ్చి, అన్నా, నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వు తిరిగి రావాలి అని ఎంత ప్రాధేయపడ్డా శ్రీరాముడు తన తండ్రి సత్యవాకు కోసం అరణ్యానికి వచ్చానని, తనకు ఎలాంటి రాజ్యం వద్దు అని చెప్పారు.
భరతుడు శ్రీరాముని పాదుకలు తెచ్చుకొని సింహాసనం పైన పెట్టి రాజ్యం చేశారు. శ్రీరాముడు చిత్రకూట పర్వతం నుంచి దండకార్యంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న రాక్షసులలో శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు లక్ష్మణుడి చేతిలో కోయబడి శూర్పణఖ చేత ప్రేరేపింపబడిన 16,000 రాక్షసులు శ్రీరామునిపై దండెత్తి వస్తే తృణప్రాయంగా ఆ రాక్షసులు నిగ్రహిస్తే ఈ విషయం శూర్పణఖ ద్వారా తెలుసుకున్న రావణాసురుడు అసూయతో సీతమ్మని మోహించి అపహరించి వెళ్ళిపోతే శ్రీరాముడు శబరి దర్శనం చేసి తర్వాత సుగ్రీవునితో స్నేహం చేసి దశ దిశలకు వానరులను పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళి 100 యోజనముల సముద్రాన్ని దాటిన హనుమ సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి సీతమ్మ క్షేమవార్త చెప్తే శ్రీరామచంద్రుడు నీరుడి సహాయం చేత సేతువుని కట్టి సముద్రాన్ని దాటి ఆవతలి ఒడ్డుకు వెళ్ళి లంకారాజ్యంలో రావణ కుంభకర్ణాదు వీరులను నిగ్రహించి తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాలు పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి సాటి చెప్పినవాడు శ్రీరామచంద్రుడు అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి సంక్షేప రామాయణం శ్లోకం ద్వారా చెప్పారు.